Hey guys, welcome to Re-Level by Unacademy, India's largest test hiring platform అయితే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఎన్నో రకాల జాబ్ చేసి విసిగిపోయి ఏదైనా మంచి హైక్తో మరి వేరే కంపెనీలకి వెళ్ళాలనుకునేటువంటి వారికి సువర్ణ అవకాశం అండి. సో 220% హైక్ వస్తే ఎలా ఉంటుందండి? సేమ్ అదే జరిగింది ఇక్కడ మనకి. ప్రియా రాజ్పుత్ అనేటువంటి ఒక ఎంప్లాయీకి చాలా కంపెనీస్లో చేసినా కూడా సాటిస్ఫాక్షన్ లేక మరి రీ-లెవెల్ బై అకాడమీలో చిన్న టెస్ట్ రాసి కేవలం 508 స్కోర్ చేయడంతోనే మంచి జాబ్ రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? మరి ప్రియా రాజ్పుత్ ఏమా బీమీ అనేటువంటి కంపెనీలో మరి బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్గా జాబ్ తెచ్చుకోవడం అయితే జరిగిందండి. ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా మీ యొక్క డ్రీమ్ జాబ్ని అయితే తెచ్చుకోవచ్చు మంచి హైక్తో అండి. ఓకేనా? మంచి హైక్తో జాబ్ అయితే తెచ్చుకోండి. ఉచితంగా 1 రూపీ కూడా మీరు పే చేయని అవసరం లేదు. ఓకేనా? సో లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ 11 రకాల ఫ్రీ టెస్ట్లతో పాటుగా మంచి కోర్సెస్ కూడా లాంచ్ చేయడం అయితే జరిగిందండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. దానిపైన రిజిస్టర్ అయిన వెంటనే మీకు టెక్నికల్ టీం నుంచి కాల్ వస్తుందండి. మీకు అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడము జరుగుతుంది. ఓకేనా? లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, మనకి ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించినటువంటి చాలా పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. మరి మనకు ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే మనకు రిలీజ్ చేయడం అయితే జరిగిందండి అఫీషియల్గా. సో మరి ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటి అనే వివరాలు అయితే మనము క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ముందుగా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎవ్రీవన్. సో గైస్, ఇక్కడ మనం చూసినట్లయితే మరి మనకు ముందుగా ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయని చూద్దామండి. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ముందుగా చూసినట్లయితే డిప్యూటీ తహసీల్దార్ 30 ఉన్నాయి. సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2 అండి, మొత్తం 16 ఉన్నాయి. నెక్స్ట్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, ఇందులో మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 అండి, మొత్తం 5 ఉన్నాయి. నెక్స్ట్ కమిషనర్ ఆఫ్ లేబర్ నుంచి అండి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ 10 ఉన్నాయి. నెక్స్ట్ అసిస్టెంట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ 15 ఉన్నాయి. అసిస్టెంట్ కమిషన్ ఆఫీసర్ జిఏడి సెక్రటేరియట్ అండి 50 ఉన్నాయి. ఇందులో లా సెక్రటేరియట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 2 ఉన్నాయి. లెజిస్లేటివ్ సెక్రటేరియట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 4 ఉన్నాయి. నెక్స్ట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో డిటిఏ సీనియర్ అకౌంటెంట్ 10 ఉన్నాయి. జూనియర్ అకౌంటెంట్ 20 ఉన్నాయి. డిఎస్ఏ డిపార్ట్మెంట్లో సీనియర్ ఆడిటర్ 5 ఉన్నాయి. ఆడిటర్ 10 ఉన్నాయి. నెక్స్ట్ కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ మొత్తం 5 ఉన్నాయి. మొత్తము 182 ఉద్యోగాలకు గాను మరి నోటిఫికేషన్ అయితే మనకు రాబోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? అందరు కూడా గమనించాలి. ఇది ఒక లిమిటెడ్ నోటిఫికేషన్గానే చెప్పుకోవచ్చండి. మళ్ళీ ఎన్నికల ముందు ఇంకొన్ని యాడ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఆల్ ద బెస్ట్ అండి అందరికీ కూడా. మన యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, అంతేకాకుండా ఫ్రెండ్స్, మనము ఎన్ని బుక్స్ చదివినా ఎన్ని ఆన్లైన్ క్లాసెస్ విన్నా కూడా ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యమైనది. సో అందుకు దృష్టిలో ఉంచుకొని ఏపీ హిస్టరీ కావచ్చు, ఇండియన్ హిస్టరీ కావచ్చు, ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, ఇవన్నిటిని కూడా మీకు ప్రాక్టీస్ బిట్స్ అయితే టెస్ట్ రూపంలో అయితే అందజేస్తానండి. పీడిఎఫ్ రూపంలో అందుతుంది మీకు. అందులో భాగంగా ఏపీ హిస్టరీ అయితే అందుబాటులో ఉందండి, తీసుకోవచ్చు. మీరు ఏ విధంగా తీసుకోవాలో ముందు చూద్దాం. ఓకే.